ప్రైజ్ ది లార్డ్. ఆది కాండము 12వ అధ్యాయము 3వ వచనాన్ని చూసుకుందాము. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తున్నాడండి. ఏమంటున్నాడంటే, నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని కూడా నేను దీవిస్తాను. నీకెవరైతే సహాయం చేస్తారో, నీకెవరైతే సపోర్ట్ చేస్తారో వారికి కూడా నేను సహకారంగా ఉంటాను, మేలు చేస్తాను, దీవిస్తాను. మరియు నిన్ను దూషించు వారిని శపించదను. నిన్నెవరన్నా దూషించినారా, నిన్నెవరన్నా శపించినారా, నీ మీద ఏదన్నా చెడ్డ మాటలు పలికినారా, నీకు హాని చేయాలని చూస్తున్నారా, నీ మీద చాతబడి క్రియలు ఏమైనా చేయించాలని చూస్తా ఉన్నారా, వారిని దేవుడు శపిస్తాడు. దేవుడు వారికి హాని చేస్తాడు. నీ మిత్రులకు దేవుడు కూడా మిత్రుడే, నీ శత్రువులకు దేవుడు కూడా శత్రువే. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. భూమి యొక్క సమస్త వంశములు కూడా నీ ద్వారా ఆశీర్వదింపబడతాయి. నీవు నా కొరకు నిలబడితే, నీవు సహవాసంలో ఉండగలిగితే, ప్రార్థనలో ఉండగలిగితే, నాతో కలిసి నువ్వు నడవగలిగితే, నీ ద్వారా జనములను ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని దీవిస్తాను, నీ సమాజాన్ని దీవిస్తాను, నీ దేశాన్ని దీవిస్తాను. అనేకులకు ఆశీర్వాదకరంగా నీవు ఉంటావు. చాలాసార్లు చాలా మంది అనే మాట, నా బ్రతుకు నాకే వెళ్ళట్లేదు బ్రదర్. నీవు దేవుని మాటను విశ్వసించి ప్రభువుకు లోబడగలిగితే, ప్రార్థన చేసే వ్యక్తిగా నీవు ఉండగలిగితే, మందిరానికి వెళ్ళే వ్యక్తిగా నీవు ఉంటే, దేవునిలో నిలబడగలిగితే, దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. నీవు దీవెనకరంగా ఉంటావు, అనేకులకు మేలుకరంగా ఉంటావు. నిన్ను చూసిన వారందరూ ఇతను ధన్యుడు అని అంటారు. అట్టి రీతిగా దేవుడు నిన్ను దీవించగలడు. నిన్ను ఎవరన్నా ఆశీర్వదిస్తున్నారా, నీకు ఎవరన్నా సహాయం చేస్తా ఉన్నారా, నీకు సపోర్ట్గా ఎవరన్నా ఉన్నారా, నీకు మేలు చేస్తున్నారా, దేవుడు కూడా వారికి మేలు చేస్తాడు. దేవుడు కూడా వారిని ప్రేమిస్తాడు. దేవుని బిడ్డల్ని ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు కూడా ప్రేమిస్తాడండి. దేవుడు వారికి సహాయం చేస్తాడండి. దేవుని సంఘానికి, సేవకులకు ఎవరన్నా సపోర్ట్గా ఉంటే దేవుడు వారిని ఖచ్చితంగా దీవిస్తాడండి. హల్లెలూయా కదండి, దేవునికి స్తోత్రం. ఎవరన్నా నిన్ను దూషించి, శపించి, చులకనగా మాట్లాడి నీకు వ్యతిరేకంగా పనిచేస్తే దేవుడు వారిని శపిస్తాడు. నీ మిత్రులకు దేవుడు మిత్రుడే, నీ శత్రులకు దేవుడు శత్రువు. అబ్రహామును దేవుడు పిలుస్తున్నాడు, అబ్రహామా నువ్వు నా మాట విను, నా మాట ప్రకారం జీవించు, నేను నిన్ను దీవిస్తాను. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, అబ్రహాము వలె మేము విశ్వాసంతో జీవించడానికి సహాయం చేయండి. మా మిత్రులకు మీరు మిత్రుడై సహాయం చేయండి. మా శత్రువులకు మీరే శత్రువై వారిని శపించి ప్రభా వారిని తొలగించండి. అయా, మరి శత్రువులు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు, వారి బారి నుంచి మమ్మల్ని కాపాడండి. భూమి మీద ఉన్న సమస్త వంశములు కూడా మా ద్వారా ఆశీర్వదింపబడినట్లు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం మాకు కూడా అనుగ్రహించి మా ద్వారా అనేకులను దీవించమని, లోకానికి వెలుగుగా మేము ఉండుటకు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను ఎలీషా అబ్రహాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.